నమస్తే అండి. నేను మీ డాక్టర్ పుష్పలత, ఎండి జనరల్ ఫిజిషియన్ ఫ్రమ్ కొత్తగూడెం. ఈరోజు మనము డీహైడ్రేషన్ గురించి తెలుసుకుందాం. బిఫోర్ దట్ అందరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, ఓకేనా? కమింగ్ టు ద పాయింట్, డీహైడ్రేషన్. మనకి సమ్మర్లో కామన్గా చూసేది డీహైడ్రేషన్. ఇది అసలు ఎందుకు వస్తుంది అని అంటే మెయిన్గా మనం తీసుకునే ఫ్లూయిడ్ అనేది తక్కువగా ఉండడం అయినా కావచ్చు, లేకపోతే మన బాడీ నుంచి ఫ్లూయిడ్ ఎక్కువగా పోవడం ద్వారా, అంటే స్కిన్ ద్వారా కావచ్చు, స్వెట్టింగ్ రూపంలో, లేకపోతే ఏమైనా వామిటింగ్ మోషన్స్ అవడం వల్ల, లేకపోతే కిడ్నీలో ఏమైనా ప్రాబ్లం ఉండి డయాలసిస్ పేషెంట్స్ కావచ్చు, క్రానిక్ కిడ్నీ డిసీజెస్ కావచ్చు, ఇలాంటి వాళ్ళలో ఫ్లూయిడ్ లాస్ ఉంటుంది. సో అసలు ఎలాంటి లక్షణాలు ఉంటాయి వీళ్ళలో అంటే మనకి మెయిన్గా మైల్డ్, మోడరేట్, సివియర్ అని కేటగరైజేషన్ చేస్తాము. మైల్డ్లో జస్ట్ థర్స్ట్, టంగ్ డ్రైగా ఉండి కొంచెం బీపీ కొంచెం తక్కువగా ఉండి నార్మల్గా ఉంటారు వాళ్ళు. మోడరేట్లో వచ్చేసి కొంచెం ఇంకా కొంచెం ఇంకా స్కిన్ డ్రైగా ఉండి కన్ఫ్యూజన్, ఒక కైండ్ ఆఫ్ స్టేట్ ఉంటుంది. నెక్స్ట్ సివియర్కి వచ్చేసరికి మనకి మొత్తము అంతా ఆల్టర్డ్, ఇరిటబిలిటీ ఉంటుంది, మజిల్ పెయిన్స్, క్రాంప్స్, కొంతమంది అయితే అన్కాన్షియస్ కూడా ఉంటారు. ఎందుకు అని అంటే మెయిన్గా ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వల్ల మనకి ప్రాబ్లం అనేది వస్తుంది. సో మనం ఏం చేయాలి? మైల్డ్, మోడరేట్ కేసెస్లో మెయిన్గా ఓరల్గా వాళ్ళు తీసుకోగలుగుతారు కాబట్టి మనము చిన్న సొల్యూషన్ ఓఆర్ఎస్ టైప్లో ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. 1 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్, 6 టీ స్పూన్స్ ఆఫ్ షుగర్ ప్లస్ 1 లీటర్ వాటర్లో యాడ్ చేసి ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళు తీసుకోగలిగితే అది మనము ఇవ్వాలి వాళ్ళకి. లేదు అసలు అన్కాన్షియస్గా ఉన్నారు, చాలా ఇరిటబుల్ ఉన్నారు అంటే మనం వెంటనే హాస్పిటలైజేషన్ చేసి వాళ్ళకి ఐవీ లైన్ అంటే ఇంట్రావీనస్ ఫ్లూయిడ్స్ పెట్టుకుంటే తప్ప మనము వాళ్ళని కాపాడుకోలేము. సో ఎస్పెషల్లీ క్రానిక్ కిడ్నీ డిసీజెస్ వాళ్ళకు, ప్లస్ క్రానిక్గా బెడ్ రిడన్ ఉండే వాళ్ళకి, స్ట్రోక్ పేషెంట్స్ కావచ్చు, ఇంకా చిన్నపిల్లలు ఎస్పెషల్లీ బిలో 5 ఇయర్స్ వాళ్ళు ఎక్కువ ప్రోన్ ఉంటారు. సో వాళ్ళందరినీ మనం ఇమీడియట్గా ఎవరైతే డిహైడ్రేషన్కి గురయ్యారో హాస్పిటలైజ్ చేసి ఫ్లూయిడ్ మేనేజ్మెంట్ చేసుకోవాలి. అంటే ఎన్ఎస్ కావచ్చు, మెయిన్గా ఎన్ఎస్ అయితే బెటర్ ఉంటుంది. ఇంకా వీళ్ళకి ఏదైనా కోమార్బిడిటీ, ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్ చాలా రిస్క్ ఉంటుందండి. వాళ్ళకి డయాబెటిక్ కీటో ఎసిడోసిస్ రావచ్చు. ఇంకా ఎసిడోసిస్లోకి వెళ్ళిపోతే చాలా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అండ్ మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్లో కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో వెంటనే ఇవన్నీ మనం గుర్తించాలి. స్కిన్ చేంజెస్ కావచ్చు, వాళ్ళ మౌత్ కావచ్చు, హైడ్రేషన్, ఇవన్నీ చూసుకొని పేషెంట్ని తొందరగా హాస్పిటలైజ్ చేస్తే మనం కాపాడుకోగలుగుతాము. ఓకేనండి, డిహైడ్రేషన్ గురించి అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.